విశ్వవ్యాప్త పద్మశాలి కుల బంధువులకందరూ కూడా నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో పద్మశాలి గ్లోబల్ యాప్ అన్నది ఒక ఆండ్రాయిడ్ అండ్ iOS యాప్ మేము లాంచ్ చేశాము. 5 మంది మిత్రులను కలిసి ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకొని ఈ యాప్ లాంచ్ చేయడం జరిగింది. మేరో వెంకటేశ్వర్లు గారు, కవర్తపు ప్రసాద్ గారు, గోలి తిరుపతిరావు గారు, కడిమి శేషయ్య గారు ఇది ట్రస్ట్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. త్వరలో ఈ 5 మంది ట్రస్ట్ను 200 మంది ట్రస్ట్ వరకు కూడా మేము విస్తరించే ఐడియాస్ ఉన్నాయి. ఈ యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మీకు అందరికీ కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. మీరు పరిచయాలు పెంచుకొని బలవంతులు కండి. మా నినాదం ఏంటంటే నెట్వర్క్ అండ్ ఎంపవర్. మన పద్మశాలీలు దాదాపు 1,25,00,000 మంది ఉన్నారు విశ్వవ్యాప్తంగా కూడా. ఇందులో ఈ యాప్లో మనం ఒక 2 లక్షల మంది లేకపోతే 3 లక్షల మంది మెంబర్స్ అయ్యామంటే ఒకరికొకరు సహకరించుకోవడానికి, బలహీనుడు బలవంతుడు కావడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యాపారులు కాకుండా మన పెళ్లి సంబంధాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మీరు ₹1 ఖర్చు లేకుండా కూడా పెళ్లి సంబంధాలు చూసుకునే అవకాశం ఈ యాప్లో మీకు దొరుకుతూ ఉంది. కేవలం సంవత్సరానికి ₹100 మెంబర్షిప్ తీసుకుంటే నామమాత్ర మెంబర్షిప్ ద్వారా మీకు విభిన్నమైన వసతులు ఇందులో ఉన్నాయి. ఇంతవరకు ఏ కమ్యూనిటీ కూడా ఏ వ్యవస్థలో కూడా ఇంత మంచి యాప్ తీసుకురాలేదు. మేము చాలా కష్టపడి ఇది తీసుకొచ్చాము. ఇదంతా కూడా మన అభ్యున్నతి కొరకు పద్మశాలి ఘన చరిత్రను మరొకసారి పునఃస్థాపితం చేయడానికి ఈ యాప్ను తీసుకొచ్చాం. అందరూ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాను, విశ్వవ్యాప్త పద్మశాలి సోదరులారా, మీరు నిప్పుతో సమానం. నిప్పులో పుట్టిన భావన ఋషి సంతతి మీరంతా కూడా మనం మార్కండేయ స్వామి ఇచ్చిన దిశలో మనం ప్రయాణం చేయాలి. ఈ సమాజానికి ఒక మంచి దిశ ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే మార్కండేయ స్వామి. వారు ఎన్నో పురాణాలు రచించినారు. ఆ పురాణాల వారసులో మనమంతా కూడా మన ప్రతిష్టను మనొక్కసారి ఈ సమాజానికి తెలియజేయాలి. మనం ఈ సమాజానికి సేవ చేస్తూ మనం కూడా సుఖంగా జీవించాలి. అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యాప్ను మీరు విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. విశాఖపట్నం ఒక విశిష్టమైన ప్లేస్ ఉన్నది కాబట్టి ఇక్కడ మేము ప్రారంభం చేశాము. త్వరలో గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా పద్మశాలి గ్లోబల్ యాప్ను లాంచ్ చేస్తాము. అటు తర్వాత ప్రతి జిల్లాకు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో 26 జిల్లాలకు కూడా మేము వెళ్తాము. పర్యటన చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ యాప్ను లాంచ్ చేస్తాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మరి ఉత్తరాంధ్రలో పద్మశాలి గ్లోబల్ యాప్ ప్రారంభోత్సవానికి మా పద్మశాలి ప్రముఖులు వచ్చి ఉన్నారు. ఈ యాప్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఖ్యాబలం తెలియడానికి, తద్వారా మా సంఖ్యను బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా మా డిమాండ్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. బీసీ కులాల్లో మరి రైతు తర్వాత అత్యంత అధికంగా ఉన్న చేతి వృత్తి చేనేత వృత్తి. అది ప్రభుత్వాలు చెప్తుంటారు వేదిక మీద. మరి అందులోనే ఆంధ్రప్రదేశ్లోనే చేనేత కళ అనేది మరి శ్రీమతి ఇందిరాగాంధీకి కూడా ఇలా మహాత్మా గాంధీ గారి పంచి కూడా ఇక్కడ శ్రీకాకుళం నుంచి వెళ్ళేది చేనేతకు. ఆ గుర్తు ముందు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు కేవలం నామమాత్రంగా 200 కోట్లు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మా పెద్దలందరూ కూడా పద్మశాలిలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. రాజకీయంగా ఉంటేనే ఈరోజు ఏ కులమైనా సరే అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాం. బీసీ కులాలంటే రాష్ట్రంలో 4-5 కులాలకే రాజకీయ ప్రాంతం కల్పిస్తున్నారు. 139 కులాలన్న బీసీలు కానీ, 32 కులాలకు ఉన్న ఎంబీసీలు కానీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు కానీ, ఈరోజు చాలామంది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కాలు పెట్టలేని జాతులు చాలా ఉన్నాయి. ప్రభుత్వాలు గుర్తించాలా. మేము ఈవేళ పోటీ చేయాలంటే ప్రజాసేవ చేస్తున్నాం, పోటీ చేయాలంటే ఆర్థికంగా వెనుకబడి వల్ల మేము రాజకీయంగా పోటీ చేయలేకపోతున్నాం. మాలాడి కులాలు గుర్తించి ప్రభుత్వం ఒక మంచి నామినేటెడ్ పోస్టులు ఇస్తే ఆ నామినేటెడ్ పోస్టుల ద్వారా కులాలను ఏ కులానికి ఎంత ప్రాధాన్యత మేము చూసుకుంటాం. మా చేనేత జౌళి శాఖ మంత్రి అనేది చేనేత కులస్తులకే ఇస్తే ఆ మంత్రిత్వం చేనేత కులస్తులకి ఆర్థిక పరిస్థితి స్థితిగతుల్ని ప్రభుత్వాలకు చెప్పి తద్వారా మాకు మరి బడ్జెట్లో ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం తెలియపడుతూ రాబోయే కాలంలో చేనేతల తాలూకా పద్మశాలి తాలూకా సంఖ్యాబలాన్ని ప్రభుత్వాలు చూపించి మా హక్కులు ఎందుకు ఎవరో ఇవ్వకపోతే ఏ రకమైన పోరాటం చేయాలో మా నాయకుల ద్వారా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ చేనేత కుల ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర తెలుగుదేశం బట్టి పరిశీలనలుగా అందరూ తెలియపరుస్తున్నాను. నమస్కారం.